ఇంత పట్టు లేదంటే ఇంత పోరాడి దాన్ని సాధించడం, నిర్మించడం అంటే దాన్ని తప్పట్టట్లేదు కానీ రాజకీయ అవసరాలు ఏమన్నా చూసుకున్నారా? ఎందుకంటే సెక్యులరిజం కాదు, ఇది సెక్యులర్ పాలన కాదు అని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. కేవలం హిందూ సమాజానికి మంచి చేయడం కోసం, లేదంటే హిందువుల కోసమే తప్ప భారతీయ జనతా పార్టీ ఇంకెందుకు లేదు అనేది ఏం చూశారు, ఏ అవసరం చూశారు? అంటే ప్రాక్టికల్గా రాజకీయ లబ్ధి కోరుకుంటే ఇవాళ అందరినీ పిలవకూడదు అక్కడికి. అందరినీ పిలిచారు అక్కడికి. నెంబర్ 1. ఈవెన్ ఆ మసీదు కావాలి అని కోర్టులో పోరాడిన ఆయన కూడా వచ్చాడు అక్కడికి. ఓకే, అది మసీదే గుడి కాదని చెప్పి కోర్టులో ఇన్నేళ్ల పాటు పోరాడిన అతను కూడా వచ్చాడు. కాబట్టి అక్కడ మతాలకి అతీతంగానే వచ్చింది. ఇంకోటి వివాదాస్పదమైన ప్రకటనలు ఏమీ చేయలేదు. అవును, తను రాజకీయ ప్రయోజనం అయితే కనుక ఇప్పుడైనా చూసి బీజేపీ కోటేయండి అని అడగాలి కదా. అలా మాట్లాడే వేదిక కూడా కాదు అది. అంటే చెయ్యొచ్చు కదా, చెయ్యాలనుకుంటే. ఇప్పుడు మసీద్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు, ముస్లింలందరికీ మీకు ప్రయోజనం చేకూర్చింది మేము, మా ప్రభుత్వం ఓట్లేమని అడగట్లేదు నాయకులు. అంటే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కదా. మసీద్ దగ్గర ప్రారంభ పూజా కార్యక్రమం. రంజాన్కి వెళ్ళినప్పుడు ఉపన్యాసాలు ఇవ్వట్లా, మేము అందరికి మేమే చేసాం, మేము వచ్చాక మేము ముస్లింలకి న్యాయం చేసాం. క్రిస్టియన్కి క్రిస్మస్కి వెళ్ళి